టాప్ 9 న్యూస్ కి స్వాగతం. మహబూబ్నగర్ జిల్లా పోలీస్ సురక్ష పోలీస్ కళా బృందం శుక్రవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ 2వ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత డిఈఓ ఆఫీసులో గల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో సురక్ష పోలీస్ కళా బృందం మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం మరియు షీటీం వారి సంయుక్త సామాజిక అవగాహన కార్యక్రమంలో పాల్గొని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టూ టౌన్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఎజాజుద్దీన్ మాట్లాడుతూ యువత చదువుపై తద్వారా వృత్తిపై దృష్టి పెట్టి విలువలతో కూడిన జీవన విధానంతో క్రమశిక్షణతో కృషి చేయడం వలన ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందన్నారు. సురక్ష పోలీస్ కళా బృందం షీటీం ఏహెచ్టియు సభ్యులు మాటలతో పాటలతో ఉత్సాహపరుస్తూ వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత అసలు గిఫ్ట్లు వచ్చాయంటూ మీరు లక్కీ డ్రాలో గెలుపొందారని, ఆన్లైన్లో తక్కువ ధరకే వాహనాలు వస్తువులు దొరుకుతాయని మోసం చేయడం జరుగుతుంది. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ పేరు మీద మా యాప్లో లోన్ వచ్చిందని లేదా మీకు క్యూఆర్ కోడ్ పంపించి దానిని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పిన ఎడల నమ్మవద్దని తెలియజేశారు. అది సైబర్ క్రైమ్ మోసం అని తెలుసుకోండి. ఇంటర్నెట్లో ఓటీపీ నంబర్ కానీ బ్యాంక్ కార్డ్స్ కానీ ఎవరికి పంపవద్దని, ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్లయితే సైబర్ క్రైమ్స్ హోల్స్ లైన్ నంబర్ 1930 లేదా మహబూబ్నగర్ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659360 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. బ్లాక్మెయిల్ చేస్తారు. నోడ్ ఎవరో ఫొటోస్, నోడ్ ఉన్న ఫొటోస్ మీ ఫేస్ అతికించేసి నేను షేర్ చేస్తా ఇది అని భయపెడతారు. భయపడకూడదు. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఇలా మోసపోయినామని తెలుసుకున్నాక వెంబడే 1930 కాల్ చేయాలి. ఓకే, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్. ఓకే, 1930 కాదు, ఎన్నో రకాలుగా మీ ఫోన్ వేరేళ్ళకు మాట్లాడడానికి ఇవ్వకూడదు. తెలియని వ్యక్తులకు మీ ఫోన్ ఇవ్వకూడదు. ఫోన్పే ద్వారా ఏదైనా డిజిటల్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు తప్పుగా అంటే బై మిస్టేక్ మీ అకౌంట్కు పంపించిన పైసలు వచ్చినాయి, మీరు తిరిగి మా అకౌంట్కి వేసేయండి ప్లీజ్, మాకు అవసరం ఉంది అని అంటారు. అట్లా కూడా చేయకూడదు. సరే వాళ్ళే కదా పైసలు అని అంటారు. అది మొత్తం సెటప్ ఉంటుంది, మళ్ళీ మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. అంటే ఆడపిల్లలు చదవడము, మహిళలు చదవడం, చదివిన దాన్ని సార్థకత చేసుకోవడం కోసము పని చేయడం, ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ని ఇంకా పెంపొందించుకొని ఆ నైపుణ్యాలను పెంపొందించుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఆర్థికంగా మెరుగు ఉన్న స్థితిని అంటే ప్రతి మహిళ తన ఇంటి స్థితిగతులను ఆర్థికంగా పెంపొందించుకుంటే మంచి జీవనము ఉంటుంది. పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, మంచిగా తీర్చిదిద్దవచ్చు. అట్లా ప్రతి ఇల్లు ఆలు మగలు ఇద్దరు కూడా పని చేస్తే ఆర్థికంగా మీ స్థితిగతులు పెంపొందుతాయి. అట్లా ప్రతి ఇల్లు డెవలప్ అయితే ఆర్థికంగా సామాజికంగా ఇంకా వంటింట్లోకే పరిమితం కాకుండా మీరు పని చేస్తే బయట పెరుగుతుంది, బ్రాడ్ అవుతుంది. అప్పుడు మీ పిల్లలను సరైన మార్గంలో మీరు వాళ్ళకు బుద్ధులు చెప్పవచ్చు, వాళ్ళని సరైన మార్గంలో నడిపించవచ్చు, వాళ్ళని గైడ్ చేయవచ్చు. ఏది తప్పు, ఏది రాంగ్, ఏది రైట్ అనేది. ఆ విధంగా అన్ని రంగాలలో పని చేస్తేనే ప్రతి ఇల్లు డెవలప్ అవుతుంది. ఆర్థికంగా, సామాజికంగా తన పిల్లలను మంచి చూసుకోగలుగుతారు. ఎందుకంటే ఎక్కువగా అటాచ్ అయి ఉండేది పిల్లలను పోషించేది, పిల్లల బాగోగులు చూసుకునేది పెద్ద అయ్యేదాకా తల్లి. కాబట్టి తల్లి ఆ విధంగా అన్ని రకాలుగా బ్రాడ్ మైండ్ బయట సమాజంలో తిరిగి అన్నీ కూడా తెలుసుకొని ఆ బ్రాడ్ మైండ్తో ఉన్నట్టయితే, ఆలోచన విధానము బ్రాడ్గా ఉన్నట్టయితే మంచిగా పోషించుకోగలుగుతారు, మంచి విద్యాబుద్ధులు నేర్పించగలుగుతారు, వాళ్ళని ప్రయోజకులను చేయగలుగుతారు. అట్లా ప్రతి ఇల్లు డెవలప్ అవుతుంది, సమాజం డెవలప్ అవుతుంది. ఆ విధంగా సమాజం డెవలప్ అయితే దేశం డెవలప్ అవుతుంది, మనం ముందుకు వెళ్తాం మన దేశం. కాబట్టి మీరు దీన్ని ఏ చిన్న అడ్డంకులు వస్తే దాన్ని అధిగమిస్తూ ఇంకా రాణించాలి, ముందుకు వెళ్ళాలి, కష్టపడి పని చేయాలి.
మీకోసము, సమాజం కోసం, దేశం కోసం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా ఈ సైబర్ క్రైమ్ తొందర పెట్టేసేయండి. సైబర్ క్రైమ్ గురించి చెప్తాము, అందరికీ చెప్పండి. మీరు కూడా ఎట్లుంటుంది అని అంటే మహిళలకు ఇంకా కొన్ని పైసలు ఇంకా బాగా సంపాదిస్తే